హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్నాక్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్ చూడండి, మినీ కచోరీస్ ఎలా చేయాలో చూసేద్దామా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా, లోపల చట్పటాగా చాలా టేస్టీగా ఉంటాయండి. సో డెఫినెట్గా ఈ మినీ కచోరీస్ మీరు కూడా ట్రై చేయండి. సో ఈ హెల్దీ కచోరీస్ అండి మనం వీట్ ఫ్లోర్తో చేసాము, గోధుమ పిండితోని. సో చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఇలా డిఫరెంట్గా చాలా ఇన్స్టెంట్గా మినీ కచోరీస్ చేసి పెడితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. అంతేకాకుండా ఈవినింగ్ కూడా మనకి రెయినీ డేస్లో సో ఎవ్రీడే డిఫరెంట్ స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా, ఇలా ఇన్స్టెంట్గా మినీ కచోరీస్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. ముందుగా మినీ కచోరీస్కి మనం అరౌండ్ 1.5 కప్ గోధుమ పిండి తీసుకోవాలండి. సో 1.5 కప్ గోధుమ పిండిలో మనం అరౌండ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ గీ కానీ ఆయిల్ కానీ ఇలా వేడి చేసి పోయాలండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వాము, ఓమా, అలాగే కొద్దిగా కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేయాలండి. తర్వాత 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. చూడండి, ఇలా నెయ్యి కానీ కొద్దిగా ఆయిల్ కానీ వేడి చేసి పోసి చూడండి, ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేశాక మనకి ఇలా ముద్దలాగా రావాలండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ మనం చపాతీ పిండిలాగా కానీ పూరి పిండిలాగా కానీ మెత్తగా తడుపుకోవాలండి. తడిపేసి 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం కచోరీస్కి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి మనం చూడండి 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలండి ఫస్ట్. అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మీరు నువ్వులు కూడా తీసుకోవచ్చు. సో ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం ఇలా రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి 2 మినిట్స్. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆ తర్వాత అందులోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాము. చూడండి, ఇలా 2 కప్స్ ఆలు భుజియా కానీ సేవ్ కానీ వేయాలండి. అలాగే 1 కప్ పుట్నాల పప్పు కూడా వేయాలండి. మీరు మూంగ్ దాల్ ఉంటుంది కదండి, మూంగ్ దాల్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, చూడండి షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. అలాగే చాట్ మసాలా అండి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే చూడండి, ఇంకా టేస్టీగా రావడానికి చాప్డ్ క్యాషూ నట్స్, చాప్డ్ కిస్మిస్ కూడా తీసుకున్నామండి. తర్వాత ఇందులో మనం వాటర్ ఏమి యూజ్ చేయట్లేదు, కొద్దిగా ఆయిల్, టేస్ట్కి సరిపడా 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి చూడండి, ఇలా వితౌట్ వాటర్ ఆయిల్తోనే మనం ఇలా చూడండి ఇలా ముద్దలాగా వచ్చే వరకు ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా చేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. ఇలా అన్ని చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకుందామండి. చూడండి, ప్యాన్ హీట్ అయిపోయింది కదా, మనం కచోరీస్కి మునిగేలాగా కొంచెం ఆయిల్ని పోసి మనం హీట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా లెమన్ సైజ్ బౌల్ని తీసుకొని చూడండి, ఇలా లెమన్ స్క్వీజర్ ఉంటుంది కదండి, అలా అందులో పెట్టేసి ఇలా ప్రెస్ చేసి ఇలా అయితే మీకు ఈజీగా వస్తుందండి. ఇది ఒక మెథడ్ అండి, ఇలా చేయొచ్చు. చూడండి, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్ని కూడా అందులో పెట్టేసి మనం ఇలా కవర్ చేయాలండి. చాలా నెమ్మదిగా చేయాలండి. చూడండి, ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు మీకు ఈజీగా రావాలనుకుంటే. ఆరెల్స్ చూడండి, ఇంకొద్దిగా ఇలా ఇంకొక మెథడ్ అండి, ఇలా తీసుకొని మనం చూడండి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా కప్ షేప్లో ఇలా చేసుకోవాలండి. ఇలా ఈ ప్రాసెస్ కొద్దిగా హార్డ్ అనుకునే వాళ్ళు లెమన్ స్క్వీజర్ యూస్ చేసి చేయండి. సో ఇలా కప్ షేప్ లాగా చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ని అందులో పెట్టేసి చూడండి ఇలా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పిండి, ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటే మనం ఇలా చూడండి ఇలా పైనుంచి తీసేసేయాలండి. తీసేసి ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ప్రెస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇలా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకొని
చూడండి ఆయిల్ మనకి హీట్ అయిన చెక్ చేసుకొని అందులో వేసుకోవాలండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. అంతే అండి, లో ఫ్లేమ్లోనే మనం అన్ని వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి అన్ని కచోరీస్ ఇలాగే మనం రౌండ్గా కానీ ఇలా కావాలనుకుంటే ఇలా ప్రెస్ కూడా చేసండి, ఇలా కూడా చేసుకోవచ్చు. అంతే అండి, అన్ని కచోరీస్ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, మన టేస్టీ యమ్మీ క్రిస్పీ చట్పటా మినీ కచోరీస్ రెడీ అయిపోయాయండి. సో మరి ఈ రెసిపీస్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరి కొంతమందికి రికమెండ్ అవుతుందండి. సో మీరు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మరిన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.